అంత ఘోరమైన తప్పిదం ఆయన ఏం చేశాడు? మొట్టమొదటి తెలుసుకోవాలి మనం. ఆయన 7 మాటలు సిలువలో పలికాడు, కానీ అసలు ఆయన సిలువని నేను అడిగితే ఇస్తారని ఒక ఆశతో ఆయన అడగలే. కానీ ఆయన అడిగిన మాట ఏంటంటే లేఖనము నెరవేరినట్లు. దేవుని వాక్యాన్ని సంవత్సరాల క్రితమే, యేసు ప్రభు పుట్టక మునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మాట వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట క్రీస్తు వచ్చిన తర్వాత అవి నెరవేర్చబడ్డాయా, నెరవేర్చబడలేదా? చెప్పాలి. నెరవేర్చబడ్డాయి, నెరవేర్చబడలేదు. ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది. సిలువ వేయబడ్డాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. 39 కొరడా దెబ్బలు ఎందుకు కొట్టించుకున్నాడంటే ఎందుకు యేసు ప్రభు సిలువలో మరణించాల్సి వచ్చిందంటే, సిలువలో ఆ శ్రమలో 7 మాటలు పలకాల్సి వచ్చిందంటే, ఆయన ఎందు నిమిత్తం ఆ మాటలు పలకాలంటే మన అందరే కానీ, ఒక పొట్టేలు కానీ, ఏడాది దూడ కానీ అర్పించబడాలి. ఒక రక్తపరాధం జరిగితేనే అతనికి పాపక్షమాపణ.